తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ దాదాపుగా 2 లక్షల రుణమాఫీ ఆగస్ట్ 15 లోపు కంప్లీట్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటికైతే మొదటి విడతలో 1 లక్ష రుణమాఫీ, రెండో విడతలో 1.5 లక్ష రుణమాఫీ, మూడో విడతకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఏకకాలంలో చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇప్పటివరకు రైతు బంధు అంటే రైతు భరోసా విషయంలో ఇంకా వెయ్యలేదు. దాదాపుగా జూన్ జూలైలో పడాల్సిన డబ్బులు ఇప్పటివరకు పడలేదు. సో అక్కడ ఉన్నటువంటి 7,000 కోట్లతోటే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఆడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సో రైతు భరోసా కూడా త్వరలోనే వెయ్యాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఎకరాకి 15,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. రైతు బంధు కేవలం 10,000 రూపాయలే ఉండే, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారంలోకి రాకముందు చెప్పింది. సో ఇప్పుడు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సెప్టెంబర్ లోపు, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపు రైతు భరోసా కూడా 15,000 వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటే గుడ్ న్యూస్ వినిపిస్తుంది. రుణమాఫీ అంశం పూర్తవ్వగానే రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరి ఇప్పటికైతే లేట్ అయ్యింది. సో లేట్ అయినా కూడా మేము ఇచ్చినటువంటి హామీ నెరవేర్చామని చెప్పుకోనిక కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కాబట్టి మరి సెప్టెంబర్లో ఇస్తారా లేకపోతే నెల ఆఖరిలోగా వేస్తారా? ఎందుకంటే నెల ఆఖరిలోగా అయితే ఇవ్వడం కష్టం ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 2 లక్షల రుణమాఫీ కాబట్టి 7-8 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అందుకని సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో రైతు భరోసా కింద 15,000 వేసే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు.